రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, సంభల్లో నెమ్మదిగా ఒక్కొక్క చీకటి పొర తొలగుతోంది. దశాబ్దాల మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల వల్ల అక్కడ ఒక పొర మీద ఒక పొర, మరొక పొర మీద ఇంకొక పొర ఇలాగ పేరుకుపోయి వెలుతురు రానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో వివాదిత స్థలం ఎక్కడైతే ఉందో, ఏ వివాదిత స్థలం యొక్క సర్వే నిర్వహించడానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వస్తే దానిపైన భౌతిక దాడులు జరిగినాయో, ఆపడానికి వచ్చినటువంటి పోలీసుల మీద దాడులు జరిగినాయో, కత్తులు, కటార్లు, తపంచాలు, కంట్రీమేడ్ నాటు తుపాకులను తీసుకుని దుండగులు రోడ్ల మీదకి వచ్చి ఇష్టారాజ్యం చేసే ప్రయత్నం చేశారో, సరిగ్గా అదే సంభల్లోని షాహీ జామా మసీద్ ఎదురుగా కోట్పూర్వి ప్రాంతంలో, దానికి పూర్తి ఎదురుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంటే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము ఒక పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నవంబర్ 24న అల్లర్లు జరిగినాయి. డిసెంబర్ 24న ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగం అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 28వ తారీఖు, డిసెంబర్ 28వ తారీఖున అక్కడ శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఆ పోలీస్ స్టేషన్లో నవగ్రహ పూజ చేయటానికి, లక్ష్మీ పూజ చేయటానికి, అమ్మవారి పూజ చేయటానికి భారీ సంఖ్యలో హిందూ మహిళలు వచ్చారు. నిజానికి సంభల్ నగరం చాలా విచిత్రమైనటువంటి నగరం. అక్కడ సంభల్లో హిందువులు మైనారిటీలు, హిందువులు ఒక 30% మాత్రమే ఉంటారు. వాళ్ళు బహిరంగ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా సంకోచించేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి పోలీస్ స్టేషన్లో నవగ్రహ పూజ, లక్ష్మీ పూజ నిర్వహించడము, చాలా పెద్ద ఎత్తున హాజరు కావడము, చాలా సందోహ సంరంభాల మధ్య ఈ కార్యక్రమం జరగడం నిజంగా ఒక విశేషం. సంభల్ నిజానికి ఇన్నాళ్ళు అసలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు, ఉత్తరప్రదేశ్లో వచ్చిన ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం, వివిధ ప్రభుత్వాలు అసలు పట్టించుకోలేదు. సంభల్ జిల్లా పేరు, సంభల్లో ఉన్నటువంటి ప్రధాన పట్టణం సంభల్. కానీ సంభల్కి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్, ఉత్తరాదిలో జిల్లా కలెక్టర్ని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారు. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ బెజోయ్ అనే నగరంలో ఉంటారు. అలాగే డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో, డిస్ట్రిక్ట్ జడ్జ్ చందోసి అనే పట్టణంలో ఉంటారు. ఈ రెండు కూడాను సంభల్కి 20 కిలోమీటర్లు ఇటు, 20 కిలోమీటర్లు అటు దూరంలో ఉంటాయి. సంభల్ ఏ పేరిటైతే జిల్లా ఏర్పడిందో ఆ సంభల్ పట్టణంలో ఒక అడిషనల్ ఎస్పీ, ఒక అడిషనల్ మెజిస్ట్రేట్ అంటే డెప్యూటీ కలెక్టరు లేకపోతే అడిషనల్ కలెక్టరు వంటి వారు ఒకరు ఉంటారు. అంటే జిల్లా కేంద్రంలో ఉండవలసిన అధికారులు జిల్లా కేంద్రానికి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉండేటట్టుగా ఇన్నాళ్ళు కొనసాగింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ లేకుండా ఉన్నటువంటి చోట యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించి ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన పనులు ప్రారంభమైనాయి. అందులో లక్ష్మీ పూజ చేయటానికి చాలా పెద్ద సంఖ్యలో మహిళలు రావడం జరిగింది. నిజానికి సంభల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతము ఎక్కడైతే షాహీ జామా మసీద్ ఉందో, వాస్తవానికి అది ఆర్కియలాజికల్ సర్వేకి చెందినటువంటి భూభాగం, ఆర్కియలాజికల్ సర్వేకి చెందినటువంటి ఆస్తి. ఆర్కియలాజికల్ సర్వేకి చెందినటువంటి ఆస్తిలో ఇటు మందిరం కానీ, అటు వేరే ప్రార్థనా స్థలం కానీ ఉండడానికి వీల్లేదు. దాని ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా దాని పూర్తి నియంత్రణ ఆర్కియలాజికల్ సర్వే చేతిలో ఉంటుంది. దురదృష్టవశాత్తు ఆర్కియలాజికల్ సర్వే వివిధ ప్రభుత్వాల ఒత్తిడితో వెనకంజ వేయటము, ఆ ప్రాంతాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసుకోవడం, ముఖ్యంగా జియావుర్ రహమాన్ బర్క్ అక్కడి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబం మొదటి నుంచి కూడాను ఆ ప్రాంతంలో ఒక పెద్ద మోతుబరిగా కొనసాగుతూ వస్తున్నటువంటిది. మత కల్లోలాలు కావచ్చును, వీటన్నిటిలో కూడాను వాళ్ళది కీలకమైన పాత్ర, వాళ్ళు ప్రధాన నిందితులు. కాబట్టి ఈ ప్రాంతంలో ఆర్కియలాజికల్ సర్వే ఆస్తిని కబ్జా చేసి దాన్ని ఒక ప్రార్థనా స్థలంగా మార్చడం జరిగింది. దానిని ఇప్పుడు కనుగొనేందుకే ఈ ఆర్కియలాజికల్ సర్వే, దాని వాస్తవ సత్యాసత్యాలు నిరూపించడం కోసమే, అందులో అంతకు ముందేమన్నా మందిరం తాలూకు ఆనవాళ్ళు ఉన్నాయన్నది తేల్చేందుకే ఆర్కియలాజికల్ సర్వే టీం
కోర్టు ఆదేశాల మేరకు 19th నవంబర్న మొదటిసారి వెళ్ళింది. ఆ రోజు పూర్తి పని కాలేదు కాబట్టి 24th నవంబర్న వెళ్తున్నప్పుడే అల్లరి జరిగింది. ఆ తరువాత సంభల్లో ఇప్పుడు తవ్వకాలు జరుగుతుంటే అనేక మందిరాలు, పాతకాలం నాటి బావులు, దిగుడు బావులు, ఇతరేతర భూగర్భ సురంగాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు ఆ ప్రాంతంలో డిసెంబర్ 28వ తారీఖున ఆ ప్రాంతంలో లక్ష్మీ పూజ జరగడము, నవగ్రహ పూజ జరగడము, దానిలో నిర్భయంగా పెద్ద ఎత్తున హిందూ సమాజానికి చెందినటువంటి మహిళలు పాల్గొనడము ఒక రకంగా సంభల్ ప్రాంతానికి సంబంధించినంత వరకు గతంలో చాలా సంవత్సరాల్లో చూడనటువంటి దృశ్యం. 1978 తర్వాత నుంచి బహిరంగంగా హిందువులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు లేవు. నిజానికి అయోధ్య ఉద్యమ సమయంలో కూడాను సంభల్ బయట ప్రాంతాల్లో ఎంతో కొంత యాక్టివిటీ ఉండేది, కానీ ప్రాపర్ సంభల్ పట్టణంలో పెద్దగా యాక్టివిటీ ఉండేది కాదు. దానికి భిన్నంగా మొట్టమొదటిసారి మహిళలు పెద్ద సంఖ్యలో రావటము, లక్ష్మీ పూజ నిర్వహించటము, నవగ్రహ పూజ నిర్వహించటము ఒక రకంగా యోగి ప్రభుత్వము ప్రజలలో కల్పిస్తున్నటువంటి భయరాహిత్యము, నిర్భయ భావన, అభయ భావన ఏదైతే ఉందో దానికి ఇది అద్దం పడుతున్నట్టుగా మనము భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.